నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ప్రజల నచ్చిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పేరుతో భారం మోపిందండి. ఎందుకంటే విపరీతంగా వాణిజ్య సిలిండర్లు కావచ్చు, గృహానికి వినియోగించే సిలిండర్లు కావచ్చు, 5 కేజీల సిలిండర్లు కావచ్చు, మొత్తానికి భారీగా పెంచేసింది. ఎలక్షన్లు అయిన మరుసటి రోజే గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచేయడం కూడా జరిగింది. దీనివల్ల వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే ఈ గ్యాస్ సిలిండర్ల మీద ఈ రేటు పెరగడంతో చాలా విపరీతంగా అయిపోయింది. ఈ యుద్ధం ఎఫెక్ట్తో గ్యాస్ సిలిండర్ల బుకింగ్తో క్లోజు. వినియోగదారులకు షాక్ పెంచారు కేంద్ర ప్రభుత్వం. భారీగా పెరిగినాయి గ్యాస్ సిలిండర్ ధరలు. గ్యాస్ కష్టాలు ఇంకెన్నాళ్ళు అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సిలిండర్లతో చూసుకుంటా పోతే 5 రాష్ట్రాలు ఎన్నికలు పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచినట్లు కూడా ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది కేంద్రం. పెంచిన ధరలను కమర్షియల్ గ్యాస్ సిలిండర్కు మాత్రమే వర్తింపు చేసింది. అయితే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా 993 రూపాయలకు పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలను మాత్రమే కేంద్రం పెంచలేదు. ఎల్పిజి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదనో తెలిసింది. 33 కోట్ల మంది వినియోగదారులకు ఊరటని విషయమేమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటుంది. పెరిగిన రేట్లతో కమర్షియల్ సిలిండర్ 3071 ఢిల్లీలో, హైదరాబాద్లో 3069. చూడండి, దీని మీద వినియోగదారులు చూసుకుంటా పోతే ఇప్పుడు సిలిండర్ ఎలా ఉంది ఏమనేది ఒకసారి మనం చూసుకుంటా పోతే భారీగా పెంచేసిన ఈ సిలిండర్లు. ఈ వాణిజ్య సిలిండర్లు భారము 194 కోట్లు. ఈ వాణిజ్య సిలిండర్ ధర పెంపుతో గ్రేటర్పై బాంబు. రోజుకు సుమారుగా 6.46 కోట్ల మోత. సడన్ షాక్తో ఫుడ్ ఇండస్ట్రీ ఒకసారిగా కుదేలు. ఏడాదిలో 3 సార్లు పెరగడంతో వ్యాపారులు విలవిల. ఇడ్లీ నుంచి బిర్యానీ వరకు ధరలు పెరిగే ఛాన్స్. 10% ధరలు పెరుగుతున్నాయి. ఇది వినియోగదారులకు భారము. గవర్నమెంట్కు భారం లేదు, హోటల్ వాళ్ళకు భారం లేదు, కానీ తినే ప్రజలకు మటుకు చాలా భారంగా ఉంది. ఈ పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే 2 సార్లు వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచిన చమురు సంస్థలు మరోసారి బాంబు పేల్చాయి. 19 కేజీల ఎల్పిజి సిలిండర్పై ఒకేసారి 994 రూపాయలకు పెంచి ఫుడ్ ఇండస్ట్రీని కుదేలు చేసేసినాయి. ఇప్పటికే గ్యాస్ లేక కొన్ని హోటల్స్, టిఫిన్ సెంటర్లు మూసేశారు ఈ యుద్ధం కారణంగా. ఇప్పుడు మళ్ళీ ఒకే సిలిండర్పై భారీగా 994 రూపాయలు పెరిగితే దాంతో తాజాగా పెరిగిన ధరతో కలిపి మొత్తం 3315 రూపాయలు. ఇప్పుడు ఒక సిలిండరు రేటు గవర్నమెంట్ రేటే 3315 రూపాయలు. 19 కేజీల ఎల్పిజి సిలిండర్, వాణిజ్య సిలిండర్. ఇప్పుడు సిలిండరు బ్లాక్లో కొనుక్కుండే వాళ్ళకు 6000 నుంచి 7000 రూపాయల వరకు ఉంది. 6000, 7000 రూపాయలు పెడితే సిలిండర్ వస్తుంది. లేకపోతే 2321 రూపాయలు ఉన్నది 994 రూపాయలు పెంచితే 3315 రూపాయలు అయిపోయింది. ఈ సిలిండర్ ధరతో ప్రజలు ఇడ్లీలు తింటారా, దోశలు తింటారా? చూడండి, ఇలా గ్యాస్ ధరలు ఇంతలా పెరుగుతాయని ఊహించలేదు. గ్యాస్ వినియోగం తగ్గించి కట్టెల పొయ్యి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాను. ఇందుకోసం చిమ్నీల ఏర్పాటు, వంట మాస్టర్ల సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వినియోగదారులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని హోటల్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, గ్రేటర్లోని 3 జిల్లాల్లో రోజుకు సుమారుగా 6.46 కోట్ల భారం పడుతూ ఉండగా నెలకు 194 కోట్లు పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బిర్యానీ హోటళ్లు మొదలుకొని టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వరకు నిత్యం కలకలలాడుతూ ఉండేవి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో పరిస్థితి మారిపోయింది. వంటలు తయారు చేసేందుకు అతి ప్రధానమైన గ్యాస్ సరఫరాకు
అవాంతరాలు ఎదురవుతూ ఉండడంతో పాటు తరచు రేట్లు పెరగడంతో ఓటర్లకు కలబోయింది, తినేవాళ్ళు పోయింది. 5 రూపాయలు పెంచారు, 10 రూపాయలు పెంచారు, టీ మీద కూడా 5 రూపాయలు పెంచేశారు. ఇడ్లీ, దోశ ఏది ఎత్తుకున్నా 10 రూపాయలు, 15, 50 రూపాయలు. బిర్యానీ మీద అయితే ఒక్కొక్కరు 50 నుంచి 100 రూపాయలకు పెంచేశారు. ఇట్లా వాణిజ్య సిలిండర్ల మీద రేటు పెరుగుతూ ప్రజలకు చాలా యుద్ధంగా ఉంది. బయట తినేవారి నెత్తిన బండ. ఎందుకంటే వాణిజ్య సిలిండర్పై ఒకేసారి 993 రూపాయలు పెంపు, 3314 చేరిన ధర. ఇంకా చూసుకుంటా పోతే ఈ పరిస్థితి చూసుకుంటా పోతే మనకు కూడా ఈ వినియోగదారులకు ఈ గ్యాస్ ప్రభావంతో చూసుకుంటా పోతే బండ ఈ పెట్రోల్ డీజిల్ పై కూడా 4 నుంచి 5 రూపాయలకు పెరుగుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వంట గ్యాస్ సిలిండర్పై గృహ వినియోగదారులు వాడించే సిలిండర్ మీద కూడా 50 రూపాయలు పెంచుతారనేది కూడా తెలుస్తుంది. ఈ త్వరలో ఇప్పుడు వాణిజ్య సిలిండర్ ఒకటే చేశారు, కానీ నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ పైన 4 నుంచి 5 రూపాయల వరకు, వంట గ్యాస్ మన గృహ వినియోగ సిలిండర్ మీద 50 రూపాయల పెంపు ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే మొత్తానికి ఇష్ట ప్రకారం ఎలక్షన్లు 5 రాష్ట్రాలు ఎలక్షన్లు కాగానే రేట్లు పెరుగుతాయని రాహుల్ గాంధీ గారు అప్పుడే చెప్పారు. కానీ 5 రాష్ట్రాలు ఎలక్షన్లు అయిపోగానే రేటు పెంచేయడం జరిగింది. దీనివల్ల ఇడ్లీ, దోశ ఏం తింటారు చెప్పండి హోటల్లో? ఈ బయట తినేవారి నెత్తినవుతే బండే. ఎందుకంటే ఈ బ్లాక్లో 5-6 వేలకు ఇక్కడ హోటళ్ళు, విద్యార్థులు, వలస కార్మికులపై ఆర్థిక భారం అందరూ ఊహించినట్లే జరిగింది. ఎన్నికలు ముగియగానే బాధుడు మొదలైంది. ఒక్కొక్క సిలిండర్ ధర చూసుకుంటా పోతే 993 పెంచుతూ కేంద్ర నిర్ణయం. దీంతో ఒక్కొక్క సిలిండర్ ధర 3314 చేరింది. ఇది ఈ హోటల్లో చూసుకుంటే స్టార్ హోటళ్ళు కానీ, టీ దుకాణాలతో వారితో పాటు విద్యార్థులు, వలస కార్మికులు తీవ్రంగా ఇది పడుతుందండి. ఎందుకంటే రేట్లు ఇష్ట ప్రకారం పెంచేస్తున్నారు. ఈ సిలిండరు ఉన్నవాళ్ళు అదే చేస్తున్నారు, దొరకని వాళ్ళు అదే చేస్తున్నారు. అందరూ కూడా ఇష్ట ప్రకారము చేసేస్తున్నారు. ఈ చూసుకుంటా పోతే ఈ సిలిండర్లు పెంచిన కారణంగా గ్రామాల్లో నిర్వాహకులు చిన్న చిన్న హోటళ్లను మూసేస్తున్నారు. కొందరు బ్లాకుల్లో సిలిండర్లను కొనుగోలు చేసి అల్పాహారం ధరలు సుమారు 20% వరకు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను చమురు సంస్థలు భారీగా పెంచేసినాయి. వీటి ధర ఇప్పుడు 914.5 రూపాయలు 50 పైసలకు చేరింది. చూడండి, చిన్న సిలిండర్ కూడా 914 రూపాయలు. ఇంకా ఏం వలస కార్మికులు అయితే 5 కిలోల వాణిజ్య సిలిండరు ఆధారం ఇట్లాంటిది పెంచుకుంటా పోయారు. అన్నిటిల్లో ఎక్కడ చూసినా పెంచేసినారండి రేట్లు. ఈ వంట గ్యాసుల ధరలు కారణంగా హైదరాబాదు బండ్లగూడలో ఓ హోటల్లో ప్రతి టిఫిన్ సెంటర్ మీద 10 రూపాయలు పెంచారు. ఇంకో తానైతే టిఫిన్ ధరలు గతంలో 30 రూపాయలు ఉండగా ప్రస్తుతం 45 రూపాయలకు చేరాయి. కొన్ని 40, 50. బిర్యానీ మీద అయితే 100 రూపాయలు పెంచేశారు. ఇదే అదనంగా హోటళ్ళు కూడా దోసుకు తింటున్నారు. ఇట్లా గవర్నమెంట్ పెంచేసి, ఇట్లా హోటళ్ళు పెంచేసి సామాన్య ప్రజలకు తినడానికి కూడా తిండి లేకుండా చేసే కర్మలు అయిపోయినాయి. ఒకప్పుడు హైదరాబాదులో కలకలలాడుతున్న హోటళ్ళు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు అన్నీ బంద్ అయినాయి. ఏడ చూసినా ఈ గ్యాస్ ఆసరాతో కొంతమంది వాళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు పెంచేస్తున్నారు. టీ అయితే 10 రూపాయలు ఉన్న టీ 12 రూపాయలు అయిపోయింది, 12 రూపాయలు 15 రూపాయలు అయిపోయింది, 15 రూపాయలు 20 రూపాయలు అయిపోయింది. ఇష్ట ప్రకారము పెంచేస్తున్నారు. ఈ దోశలు కానీ, ఇడ్లీలు కానీ అన్నిటికి కూడా 10 రూపాయలు పెంచేశారు. 30 రూపాయల ఇడ్లీ 45 రూపాయలు, 45 రూపాయలు 60 రూపాయలు. కొన్ని తావులు అయితే 50 రూపాయలు ఇడ్లీ, 4 ఇడ్లీ 50, ఇంకో తావులు 60. దోశ అయితే 90 రూపాయలు. ఏ హోటల్ పోయినా కూడా సామాన్యుడు బయట తినే పరిస్థితి కనపడట్లేదు. వలస కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నత్తిన బండ వేసినట్లు అయింది. కాబట్టి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ సిలిండర్ల మీద కూడా రేటు తగ్గించి హోటళ్ళకు తక్కువ ఇస్తే పేదవాళ్ళు తినే టిఫిన్ మీద కూడా భారం మోపారు. దీని మీద చాలా చేశారండి. హైదరాబాదు నాగార్జున సాగర్ రోడ్లతో పాటు కోదాడ, జడ్చర్ల హైవే ఉన్న నల్లగొండ జిల్లా
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పెరిగిన గ్యాస్ ధరతో 4 హోటళ్లు మూసేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులు అల్పాహారం భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నల్లబజార్లో హోటళ్ళు సిలిండర్ తీసుకోవాలంటే ఇప్పుడు ఉండే దానికి నుంచి 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు 3,313 రూపాయలకి ఎంతో చేరింది. దాన్ని 4,000 రూపాయలు పెంచి 8,000 9,000 సిలిండర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ హోటల్లో నిర్వాహకులు, ఈ హోటల్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా హోటళ్ళు మూసేయడంతో ఆ ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీద పడతారు. ఒక యుద్ధం ప్రభావం వల్ల, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధ ప్రభావం వల్ల హోటళ్ళన్నీ ఖాళీ కావడం, నిరుద్యోగం పెరిగిపోవడం, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడడం. హైదరాబాద్లో ఒకప్పుడు కలకల్లాడుతున్న హోటళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్లు కనిపివు, టీ సెంటర్లు కనిపివు, పునుగులు, మిర్చి బజ్జీ అట్లాంటి బండ్లే కనపడకుండా పోయినాయి. కారణం గ్యాస్ గ్యాస్ గ్యాస్. కొంతమంది గ్యాస్ ఆసరాతో పేదోళ్ళ మీద రేట్లు పెంచుతూనే ఉండారు. ఎవడ చూసినా గ్యాస్ లేదు 10 రూపాయలు 15 రూపాయలు ఇష్ట ప్రకారం పెంచుతున్నారు. మరి దీనికి శుభం కార్డు పడే పరిస్థితి లేదా? ఇట్లా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించి వినియోగదారుల మీద, ప్రజల మీద ఈ నెత్తిన బండ, దీంతో తినుబండారు బయట తినే వాళ్ళకు ఇది ఒక కుడిబండగా మారింది. కాబట్టి బయట తినే వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం అట్లా సెంట్రల్ గవర్నమెంట్ రెండూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలనేదే ప్రజల యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.